నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతి, సమానత్వం, ప్రేమ, కరుణ, క్షమాగుణాలు యేసు ప్రభు మనకు అందించిన శాంతి సందేశం. వెంకటాచలం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. క్రిస్మస్ శాంతికి, సద్భావనకు ప్రతీక. నెల్లూరు నగరంలోని పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి. హిందువులు గర్జిస్తే దేశ సమస్యలన్నీ పరిష్కారం. కోటపట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడిన పరమహంస పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వామీజీ కోటా సునీల్ కుమార్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో జరిగిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. క్రిస్మస్ అనేది విశ్వవ్యాప్తమైన పండుగని, ఇది శాంతికి, సద్భావనకు ప్రతీక అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి అన్నారు. నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పాల్గొన్నారు. వేడుకలు హాజరైన ఆమెకు క్రైస్తవ మత పెద్దలు, తదితరులు ఘన స్వాగతం పలికారు. యాలమ్మవారి దిన్నెలోని పలు చర్చిల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ బిషప్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం సెయింట్ మేరీ సిస్టర్స్ హోమ్ ని సందర్శించారు. ఆర్చ్ రోడ్డులోని ఓపెన్ బైబిల్ రీడింగ్ రూమ్ ను ప్రారంభించారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పొంగూరు రమాదేవి మాట్లాడుతూ, గత సంవత్సరంలో జరిగిన మంచిని గుర్తు తెచ్చుకుంటూ భవిష్యత్తుపై ఆశాభావంతో ముందుకు వెళ్లి శాంతి, సంతోషాలతో నిండిన క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త వెలుగును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, పార్టీ నాయకులు ప్రశాంత్ కుమార్, మంగళం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వెంకటాచలం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. చర్చిలో ఆయన కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, యేసు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. యేసుక్రీస్తు సందేశం మానవాళికి ఆయన ఇచ్చిన సూచనలు, ఈ సమాజంలో మనం ఏ విధంగా మెలగాలి, ఎదుటి వారిని ఎలా గౌరవించాలి తెలియజేస్తారన్నారు. శాంతి, సమానత్వం, ప్రేమ, కరుణ, క్షమాగుణాలు యేసు ప్రభు మనకు అందించిన మహత్తర శాంతి సందేశం అని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా క్రైస్తవులు యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి ఎంతో మంది భక్తులు నిర్వహించుకుంటున్నటువంటి వేడుక జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు ఒక చర్చిని సందర్శించడం అనేటువంటిది నాకు ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు వెంకటాచలానికి సంబంధించి సోదరులు డేవిడ్ రాజు గారు, మరొక సోదరుడు అనిల్, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అందరూ కలిసి ఆహ్వానించిన మీదట నేను వెంకటశేషయ్య ఈరోజు ఈ చర్చిలో జరిగినటువంటి ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. యేసుక్రీస్తు సందేశం, మానవాళికి ఆయన ఇచ్చినటువంటి శాంతి సూచనలు, సమాజంలో ఒక వ్యక్తి ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఎదుటివాడిని గౌరవించాలి, ఈ సమాజంలో ఏ విధంగా గౌరవించబడాలి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఏ విధంగా రూపుమాపాలి, పేదలకు ఏ విధంగా అండగా నిలవాలి, శాంతి సమానత్వంతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కరుణ, దయ, ప్రేమ, దీనితో పాటు క్షమాగుణం, ఇవన్నీ కూడా
ఆయన మనకి అందించినటువంటి మహత్తరమైనటువంటి శాంతి సందేశాలు. ఈరోజు ఆ బాటలో అందరం నడుస్తూ దానికి సంబంధించి ఈరోజు ఘనంగా క్రిస్మస్ పండుగలను నెరవేర్చుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభు దీవెనలు ఎల్లవేళలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, క్రైస్తవులకు సంబంధించి అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించి వాళ్ళందరినీ పాస్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని గౌరవంగా చూసినటువంటి ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోట పట్టణంలోని శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి హిందువులు పోటెత్తారు. ఈ కార్యక్రమానికి పరమహంస పరివ్రాకాచార్య పూజశ్రీ కమలానంద భారతి స్వామీజీ, విజయదుర్గ ఉపపీఠాధిపతి కోతా సునీల్ కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ముస్లిం క్రైస్తవ మతాలు చూపించే ఐక్యతను హిందూ మతం కూడా చూపించాలని పిలుపునిచ్చారు. దేశంలో 100 కోట్ల హిందువులు గర్జిస్తే దేశ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ దుర్గా పరాదేవతాభ్య నమః. వారాహి అమ్మవారి నవరాత్రులు మొదలయ్యే. అదిగో శరణవరాత్రి ప్రతి దేశంలో కూడా ఎక్కడా లేనటువంటి హిందూ ధార్మిక వ్యవస్థ. మనకు రాస్తారు నమవేషం వేసుకొని, రాజేషం వేసుకొని, గుర్రాలు పెట్టుకొని, కీలుగుర్రాలు వస్తాయి, డింకి చిక్కి. ఇక తిరణాలలో ఎలా పడిన వాళ్ళు వస్తారు. డింక్ అంటే ఏంటంటే డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. డ్యూయల్ ఇన్కమ్ అంటే వచ్చిన పెళ్ళామా, నువ్వు 1 లక్ష సంపాదించుకోరా, నేను 1 లక్ష సంపాదించుకొస్తాను, ఇద్దరం 2 లక్షలు నెలకి ఎంజాయ్ చేసుకుందాము, పిల్లలొద్దు, నో కిడ్స్. పిల్లలొద్దు. మనమే ఎంజాయ్ చేద్దాం. కొత్తగా ఇది కూడా తయారైంది, అవునా? మన గవర్నమెంట్ అమ్మఒడి ఏదో తల్లి దీవెన ఇస్తారు కదా, డబ్బులు ఇచ్చారు. అమ్మఒడి పేరు మార్చారు దానికి కూడా. మాతృవందనం వచ్చే సంవత్సరం పుట్టివందనం పెట్టాలి, పుట్టువంది వస్తారు, డబ్బులు ఇచ్చారు. హిందువులకి ఎన్ని వచ్చినాయి? 13,000 వచ్చాయి, 26,000 వచ్చాయి. ఒకరుంటే 13,000, ఇద్దరుంటే 26,000. కానీ రాయచెట్లో ఒక మన ముస్లిం ఆయనకి ఎన్ని వచ్చినాయి తెలుసా? 1,54,000 వచ్చాయి. ఎందుకని? 14 మంది పిల్లలు ఉన్నారు, 15 రెడీగా ఉన్నాడు. అప్పుడు చిన్నప్పుడు కుటుంబం ఏంటంటే బాగా ప్రచారం చేయాలని శని వీడికి పేరేది, పుట్టేవాడికి తోడేది, పుట్టేవాడికి చోటేది పాట పాడిచ్చారు, అవునా? ఆ పాట విని పిల్లల్ని కనకూడదని అందరూ ఒక్కడిని కనడం మొదలుపెట్టారు, అవునా? పై కులాల వాళ్ళు. ఇప్పుడు చాలామంది ఇంటి పేర్లు లేవు, చాలా గోత్రాలు లేవు, చాలా వంశాలు లేవు. గ్రామాలు మొత్తం పోయినారు, కళాకాంతి లేదు. కొన్ని కిందైనా పిల్లలు ఉంటే వాళ్ళు కూడా చదువుకుంటున్నారు, కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారు. నాకు తెలిసి రాబోయే 10-15 సంవత్సరాల్లో కనీసం 30% గ్రామాలు ఇంకా ఉండవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ధర్మ పోరాట సమితి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 25న నెల్లూరులో జరగనున్న అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకార కార్యక్రమానికి బహుజనులందరూ హాజరై జయప్రదం చేయాలని అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నాయకులు కోరారు. ఈ మేరకు కోటపట్టణంలో వారు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ ఫౌండర్ ఇంగిలా రామచంద్రయ్య, పట్రంగం వసంత్ కుమార్, కార్యవర్గ సభ్యులు ప్రసన్న కుమార్, కోటయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మా అన్నయ్య కానీ పట్టణం కళ్యాణ్ కానీ నేను బావ కానీ ఎంతోమంది కలిసి నడిచాం. మరి ఈరోజు దాన్ని బహుశా ఇక్కడ కోట్లో ఉండే 1-2 సంఘాలను కూడా సంస్థలను కూడా మరి తిరిగి అందరూ ఒక వేదిక మీద వచ్చే ఉద్దేశంతో మా బావ ఈరోజు రాత్రి ఫోన్ చేసి నాకు చెప్పాడు, ఎందుకు మనం అంతా ఒక వేదిక మీదకి వస్తాం, ప్రజల గ్రూప్గా తయారవుతాం, మనం అందరూ ఒక ఐకమత్యంగా ఉంటే దేనికైనా బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అందరూ కలుద్దాం అని పిలిచారు. ఆ పిలుపు మేరకు మా మాయగారు రాగడం జరిగింది ఈరోజు. మరి రేపు ఇక్కడ జరిగే కార్యక్రమానికి దళిత బహుజనులంతా రేపు వేలాది మందిగా వచ్చి ఈ బౌద్ధ ధర్మ స్వీకార కార్యక్రమాన్ని స్వీకార కార్యక్రమం నెల్లూరు దర్గామిట్ట అంబేద్కర్ భవన్లో జరుగుతుంది.
కాబట్టి రేపు జనవరి 25 అంబేద్కర్ భవన్లో 30 సంవత్సరాల 30 సంవత్సరాల ఏడిపిఎస్ బౌద్ధ ధర్మ శ్రీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వాకాడు చిట్టమూరు చిల్లకూరులో ఉన్నటువంటి బౌద్ధులందరూ కూడా బౌద్ధిస్టులందరూ కూడా నెల్లూరు దుర్గాపేటలోని అంబేద్కర్ భవన్లో రేపు 11 గంటల నుంచి 3 గంటల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పీడిత ప్రజల విముక్తి తత్వవేత్త అయినాడు కాబట్టి ఆయన స్వీకరించినటువంటి ఈ బౌద్ధ ధర్మ శ్రీకార కార్యక్రమాన్ని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని. కోట మండలం చిట్టేడు ప్రాథమిక పరపతి సంఘాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఆ సొసైటీ చైర్మన్ చాపల శ్రీనివాసులు తెలిపారు. స్థానిక సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సొసైటీ ఏర్పడిన 5 నెలల కాలంలోనే సొసైటీలో సభ్యత్వం ఉన్న సభ్యులకు సొసైటీ ద్వారా వచ్చే రాయితీలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు సతీష్, మధు, సిఇఓ కర్ణాకర్ రెడ్డి, నాయకులు చంద్రశేఖర్, వేణు, జయచంద్ర నాయుడు, భూపతి, అల్లయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే గారి సహకారంతో శ్రీనివాస్ గారు, సతీష్ గారు, మధు గారు చైర్మన్గా మెంబర్లుగా నియమించి సుమారు 6 నెలలుగా వస్తుంది. ఈ 6 నెలల్లో మనం చేసిన ప్రగతి, మనం చేసిన విషయాల గురించి చైర్మన్ గారు నిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. సొసైటీ పరిస్థితి అయితే పిఎస్సిఎస్ నందు మొత్తం సభ్యులు 1083 మంది ఉన్నారు. అందులో 1,14,00,000 సేర్ధనం సభ్యులది ఉన్నది. అదేవిధంగా మన బ్యాంక్ నందు 1,79,00,000 షేర్ధనం కింద మన సొసైటీది బ్యాంక్ నందు ఉంది. అట్నే 267 మందికి ఎస్టీఆర్ లోన్స్ కింద 11,90,00,000 రూపాయలు రైతులకు రుణాల కింద ఇవ్వడం జరిగింది. అలాగే మనం బ్యాంకుకి కూడా 11,32,00,000 బ్యాంకుకి మనం చెల్లించాల్సి వస్తుంది. అట్లాగే 486 మందికి క్రాప్ లోన్స్ కింద 2,83,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు. అందులో బ్యాంకుకి 7,50,00,000 రూపాయలు మనం చెల్లించాల్సి ఉంది. దీని మధ్య వ్యత్యాసంలో కొంత సొసైటీలో జరిగిన అవకతవకల వల్ల ఆ వ్యత్యాసం ఏర్పడింది. మిగతా దాంట్లో ఎక్కడ ఏమీ లేదు. ముఖ్యంగా మాకు వెన్నంటూ దగ్గరుండి ప్రతి విషయంలో కూడా నేను దగ్గరుండి మీకు ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయి ఎవరైనా ఉన్నారంటే మా యొక్క గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసి సునీల్ కుమారు, మనకి ఎమ్మెల్యే గారైన డాక్టర్ పాసి సునీల్ అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క బ్యాంకులో చిట్టేడు పరిధిలో చాలా అపోహలు ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ ప్రొసీజర్ ద్వారానే 53 ఎంక్వైరీ చేసి వాళ్ళని గవర్నమెంట్ ప్రొసీజర్ ద్వారా జరగటం అంటే ముందుకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంది. ఈ 53 ఎంక్వైరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే ముందు బకాయి ఉన్న రైతు గవర్నమెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటే అదేవిధంగా వాళ్ళ రికవర్సీ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని గవర్నమెంట్ ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర రాబడుతుందో అదేవిధంగా చేస్తుంది తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు. మనసు అంటే వ్యక్తిగత ఇది లేదు. ఇది కొంతమంది అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. ఈ 3 పంచాయతీల్లో ఇంతమంది ఉంటే మా మీదనే వేస్తున్నారు, మా మీదనే ఉంటున్నారని. కానీ దాన్ని పర్సంటేజ్ని బట్టి తీసుకొని వస్తూ ఉన్నారు. 100% అంటే 90% దాటినటువంటి గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం వేకోజామున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
వాసిన్యై నమః బాలాయై నమః ఓం రంగనాథ ప్రియాయై నమః ఓం చంపకాశోక పుణ్యాక మాలతీ నమః ఓం ప్రపన్నాతి హరాయ ఓం లీలామానుష రూపిణ్యై నమః వాసిన్యై నమః ఓం సుగంధార్థ గ్రంథ కన్యయాపాత్రం జీవచ్చారి గుణాత్మకం ఓం అనుకాయై నమః ఆయై నమః ఓం వీణకేతన తూణీర చారు జంగనాయై నమః ఓం వీణ సుశ్రోణ్యై నీరామోజనాదికాయై నమః ఓం చే గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం వేకోజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సుధర్మిణి సోదాయై నమః ఓం విష్ణుగుణ కీర్తన లోలుపాయై నమః ఓం వేద సౌద విహారిణ్యై నమః తాయై నమః ఓం ఫల్గుణి అనంతాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం యతిరాజ సహోదర్యై నమః అచలనాథాయ శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం మంగళానాం నివాసం సంవర్ధయ నమః శ్రీ తిరువలపెత్తు ఇంబుర్వదెంపశేఖరే సర్వశేషి కన్నినై వాళియే అడియార్గల్ వాలా విష్ణు చిత్త తనోజాయ తముజ్వల దిగంత వ్యాపి ఫలదాయినే శ్రీ వెంకటేశాయ నమః ప్రవణం వందే రమ్య ప్రదేశస్థ శంకర త్యాగమూర్తయే శ్రీ వెంకటేశు ఇంబురువరింబావాయ్ వంగర్ கடல் கடைந்த மாதிரியே மந்தரந்தர விஷ்ணவே ஸ்ரீயகாந்தாய கல்யாண நிதயே பத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்த போதராய் உத்தத்து தோழிமார் எல்லாரும் வந்து வல்லவேதி வரவேதி தயாபரேதி தேசாய மங்களம் தயாமிருத கஜதா அத்ருப்தமிருத ரூபாய வெங்கசுகாని சந்தி வனேரணே శత్రు జలాగ్ని మధ్యే యదృశ్యయా వస్తు మహాభయేషు ఇదం పటం స్తోత్రమనాకులాత్మా సుఖీ భవేత్ తత్కృత సర్వరక్షః హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో నినాద శ్రవణాసురాణం చేతాంసి నిర్ముక్త భయాని సద్యః సర్వలోక నివాసాయ శ్రీనివాస సదా దేవో వెంకటేశముపనిషద్యాఖ్య సంబోధ్య మంత్రం సర్వైశ్వర్య మంత్రం వ్యసన భుజగ కరుణమయ
त्रैलोक्य रक्षामणिः गोपीलो గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో పగలుపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామి వారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం దేవాయ ఓం నమస్కృత్యాన్న శ్రీలంకి ఏక్తయే మనుబోలు కోదండరామాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఎర్రమాపు రామచంద్రారెడ్డి, రాజలక్ష్మి దంపతులతో పాటు వారి కుమారులు మల్లికార్జున రెడ్డి, కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ కాంతికుమార్, మీరారెడ్డి, మాధవరెడ్డి, రాకేష్ రెడ్డి, నర్సారెడ్డి వ్యవహరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శాంతి, సమానత్వం, ప్రేమ, కరుణ, క్షమాగుణాలు యేసు ప్రభు మనకు అందించిన శాంతి సందేశం. వెంకటాచలం చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. క్రిస్మస్ శాంతికి, సద్భావనకు ప్రతీక. నెల్లూరు నగరంలోని పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన అనంతరం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి. హిందువులు గర్జిస్తే దేశ సమస్యలన్నీ పరిష్కారం. కోటపట్టణంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడిన పరమహంస పూజ్యశ్రీ కమలానంద భారతీ స్వామీజీ కోటా సునీల్ కుమార్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి, శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాల్లో జరిపిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.